కన్నబిడ్డల బంగారు భవిష్యత్తును చూడాలనుకున్న తల్లిదండ్రుల కలలు ఆవిరయ్యాయి. కర్నూలు జిల్లా స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న 6గురు విద్యార్థులు మరణ వార్త కలకలం రేపింది. సరదాగా నీటి కుంట వద్దకు వెళ్లిన 6గురు విగత జీవులుగా మారారు. బడి నుండి ఇంటికి వచ్చాక ఇంటిలో బ్యాగ్స్ పెట్టి ఆడుకోవడానికి అని వెళ్లిన తమ పిల్లలు మృతదేహాలుగా మారడంతో బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అధికారులు, నాయకులు ఎందరూ ఓదార్చినా దుఃఖం తీరని మృత కుటుంబాలు కన్నీటి పర్యంతం అందరి హృదయాలను కలచివేస్తున్నాయి. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామం దుఃఖసాగరంతో నిండిన నేపథ్యంలో మా ప్రతినిధి బసవరాజు మరింత సమాచారం అందిస్తారు. విద్యార్థులు నిన్న దుర్మరణం పాలయ్యారు. ఏదైతే నీటి కుంటలో ఈతకని వెళ్ళి సరదా కోసం వెళ్ళి మృత్యువాత పడిన పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనము చిగిలి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఏదైతే ఆ విద్యార్థులు 5వ తరగతి చదువుకుంటున్న ఆ పాఠశాల వద్ద మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాము. మనం విజువల్స్లో గమనించినట్లయితే ఏదైతే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఇది ఎలిమెంటరీ స్కూల్ ఈ గ్రామంలో ఉన్న పాఠశాల. ఇది నిన్న 6గురు చనిపోయిన విద్యార్థులు కూడా వాళ్ళంతా ఒకే క్లాస్మేట్స్ ఇక్కడే చదువుకుంటున్నారు. మరి ఇక్కడ నుంచి వాళ్ళు అయితే స్కూల్ ఏదైతే వదిలాక అంటే సరదా కోసము అంటే ఊరు బయట ఉన్న ఒక నీటి కుంట వద్దకు వెళ్ళిన పరిస్థితి. అంటే ఏడుగురు విద్యార్థులు కలిసి వెళ్ళారు. అందులో అనుకోకుండా 6 మంది ఈత కోసం వెళ్ళి ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యారు. మరి ఇక్కడ వాళ్ళతో పాటు వెళ్ళిన దుర్గాప్రసాద్ అనే విద్యార్థి మనతో ఉన్నాడు. నిన్న ఏం జరిగింది ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాము. ఎన్నో క్లాస్ చదువుతున్నావు బాబు? 5వ తరగతి. నిన్న వెళ్ళావా నువ్వు వాటికి? ఓకే, అందరు కలిసి వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? 7 మంది వెళ్ళినాం సార్. 7 మంది వెళ్ళారా? ఎవరెవరు వెళ్ళారు పేర్లు? మీ ఫ్రెండ్స్ అందరూ? ఎవరు ఫ్రెండ్స్? ఎవరు? ఇది శశి గాడు, ఇంకా కింద సాయి సార్, ఇంకా సాయి కిరణ్, మహబూబ్, భీమా, వినయ్ సార్. అబ్బాలు ఇది ఆటకి మాట్లాడుకుంటూ పోయి కాసి బట్టలు పెసి లే ఊరికంటూ పోయి ఇట్లా రామరాన్లే అన్నారు సార్. నేను ఊగుని రాలే ఇట్లా రామరాన్లే అంటే లే నన్ను రానులే మీరే ఇట్లా రానులే అని అంటే వాళ్ళు నువ్వు ఈడ ఉండు అన్నారు సార్. ఇంక వాళ్ళు ఇలా ఆడుకుంటూ పోయి ఇంకొట్టుకుంటూ పోయినారు సార్. ఇంకా లే కాపాడని అన్నారు సార్. ఇంకా నన్ను ఊరికంటూ పోయి సార్ తగు చెప్పినాను సార్. సార్ చెప్పి ఇంకా 9th క్లాసు ఇది 9th క్లాస్ పోతుంటే లేడా ఎవరో పిల్లలు బునిపోయినారు ఫోన్లే అని తింటే పోయినారు సార్. ఇంకా తీసినారు సార్. ఇంకా తర్వాత ఇది చచ్చిపోయినారు సార్. అదే అందరూ కూడా బాబు దుర్గాప్రసాద్ చెప్తున్నాడు. అంటే గత 2-3 రోజులు కూడా వెళ్ళొచ్చాము, ఏం కాలేదు. అందులో భాగంగా నిన్న కూడా వెళ్ళాము. మరి అనుకోకుండా వాళ్ళంతా కూడా నీటి కుంట మధ్యలో పోతూ కాపాడనే అరసిన క్రమంలో నేను వచ్చే స్కూల్లో టీచర్కి చెప్పాను. సార్ వచ్చాడు, తర్వాత గ్రామస్తులతో వచ్చే లోపల చనిపోయారని చెప్తున్నాడు. మరి అదేవిధంగా ఈ దుర్ఘటనకు సంబంధించి విషయం తెలిసిన వెంటనే కొంతమంది ఇక్కడ అంటే ఏదైతే వెళ్ళి అక్కడ చెరువులో ఈ మృతదేహాలు విద్యార్థుల యొక్క మృతదేహాలు తీసిన వాళ్ళు ఉన్నారు. ఏం జరిగింది, ఎప్పుడు వెళ్ళారు, ఎట్లా? స్కూల్ విడిచిన టైంకి వెళ్ళినారు సార్. వెళ్ళిన వెంటనే పిల్లలందరూ ఇక్కడే స్కూల్లోనే మాట్లాడుకున్నారో ఏమో తెలియదు. ఇక్కడ అంగడి షాప్ దగ్గర కురుకురేలు అవన్నీ తీసుకున్నారు, స్నాక్స్. అందరు మాట్లాడుకొని వెళ్ళినారు. సార్ వాళ్ళు అక్కడ స్కూల్ విడిచే క్రమంలోన సార్ వాళ్ళు అరస్తారనే మూమెంట్లో ఇక్కడ వేరే రస్తాలో పట్టుకొని పిల్లలు వెళ్ళిపోయినారు. పోయిన తర్వాత అక్కడ పోయి ఈ పిల్లోని కూడా పిలిచినారు. కాకపోతే ఈ పిల్లోడు ఎదబడి సార్ వాళ్ళతో వెళ్ళినాడు హై స్కూల్ దగ్గరికి. పీటీ సార్ చెప్పినారు అక్కడ ఉండే పిల్లలు గొర్రెలు కాసే పిల్లవాడు అందరు పోయి కాసి ఆల్రెడీ ఓ పిల్లోడు పైన తేలినాడు అనమాట. ఆ పిల్లని తీసిన వెంటనే అందరూ స్థానికులు అందరూ మేము వెళ్ళినాము. ఒక 10-20 మంది దాకా దాంట్లో గుంతలోకి వెళ్ళి తీసేసినాము. మామూలు డ్రెస్సులన్నీ గుర్తుపట్టి మొత్తం ఎంతమంది ఉన్నారని గ్యాదర్ చేసినాం. 6 మెంబర్స్ ఉన్నారు. మొత్తం తీసి హాస్పిటల్కి. అది అంటే గుంత లోతు గుంత అంటే అట్లే లోపలికి వెళ్ళడం వల్ల ఒకరికొకరు పట్టుకొని ఈ విధంగా ఈ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అంటే ఈ పిల్లలు కూడా చదువుకుంటున్న స్కూల్ ఇది ఏదైతే మనం ఇప్పుడు ఉన్నామో ఇవి ఎలిమెంటరీ స్కూల్కి సంబంధించి తరగతి గదులు. ఈ తరగతి గదులు ఇక్కడ 153 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్న పరిస్థితి. ఇక్కడ ఏదైతే నిన్నటి రోజు 3 గంటల 30 నిమిషాలకు స్కూల్ వదిలారు.
స్కూల్ వదిలిన అనంతరం అంటే అప్పటికి ఆగస్టు 15 నుంచి కూడా అప్పుడప్పుడు అంటే గత 2-3 రోజులుగా ఈ నీటి కుంటకి వెళ్ళి ఈత కొట్టు వచ్చేవాళ్ళు. అయితే ఏం కాలేదు. బట్ నిన్నటి రోజైతే ప్రమాదవశాత్తు అంటే లోపలికి వెళ్ళడం వల్ల అంటే లోపలికి వెళ్తూ ఏదైతే వీళ్ళతో పాటు వెళ్ళిన దుర్గాప్రసాద్ని కూడా ఈత కోసం రమ్మని పిలిచిన పరిస్థితి. అయితే ఆ పిల్లోడు భయపడి నా వల్ల కాదు నేను రాలేను అనడంతో ఈ 6 అయితే ఒకరికొకరు అందులో వెళ్ళి అంటే లోపలికి దిగి మృతి చెందిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ దుర్ఘటనకు గ్రామం అంతా కూడా చాలా విషాదంలో మునిగింది. ఎవరిని తట్టినా కూడా చాలా దుఃఖసాగరంతో వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి ఈ 6 మందికి సంబంధించి ఈరోజు దహన కార్యక్రమాలు జరగనున్నాయి. అదేవిధంగా పలువురు ప్రముఖులు, నాయకులు, అధికారులు కూడా వచ్చి ఆ కుటుంబాలను పరామర్శించి వాళ్ళని ఓదార్స్తున్న పరిస్థితి. మరి ఈ కుటుంబాలకు ఏదైతే మృతుల బాధిత కుటుంబాలకు ఏదైతే ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకొని వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలని గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, చీగడి గ్రామం నుంచి.